వెల్కమ్ టు ఫైడీ మీడియా. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వివరాలు కనుక మనం చూసినట్లయితే మనంతా షాక్కు గురవుతాం. ఈ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మహిళా హాస్టల్లో ఒక సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి సుమారుగా 300 పైచీలకు వీడియోలను రికార్డు చేశారని చెప్పి ఈ ప్రస్తుతం బయటకు వార్తలు వస్తున్నాయి. అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విజయ్ కుమార్ అనే వ్యక్తి తన మహిళా స్నేహితురాలతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టుగా చెప్తున్నారు. అంటే గతంలో ఈ మహిళా స్నేహితురాలని కొన్ని పర్సనల్ వీడియోస్ రికార్డ్ చేసి వాటి ద్వారా బెదిరించాడు ఇతను. బెదిరించి ఆ అమ్మాయితో ఈ లేడీస్ హాస్టల్లో వాష్రూమ్స్లో ఈ సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన వీడియోలు రికార్డ్ చేశారని చెప్పి చెప్తున్నారు. అంటే దీని మీద పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర, తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీ సంబంధించిన ఆ జిల్లా అధికారులందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఇన్సిడెంట్ జరిగిన కాలేజీలోనే ఉండటం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఆ విజయ్ కుమార్ అనే వ్యక్తిని విచారిస్తున్నారు. తనకు సంబంధించిన ఫోన్ని, ల్యాప్టాప్ని సీజ్ చేయడం జరిగింది. కాకపోతే పోలీస్ సైడ్ నుంచి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఆ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎటువంటి వీడియోస్ లేవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే మహిళా విద్యార్థినులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి మా పర్సనల్ వీడియోలు రికార్డ్ చేశారు, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ కాలేజీ బైఠాయించడం అయితే జరిగింది. ప్రభుత్వం సైడ్ నుంచి అయితే మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. దీని మీద విచారణ జరుగుతుందని చెప్తున్నారు. దీని మీద నారా లోకేష్ గారు కూడా స్పందించడం అయితే జరిగింది. ప్రధాన అధికారులందరూ కూడా కాలేజీలోనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని మాత్రం తేలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆ జిల్లా ఎస్పీ గారు, తర్వాత కలెక్టర్ గారు, తర్వాత జిల్లా మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు కూడా ఆ సంఘటన జరిగినటువంటి ఆ కాలేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఏంటంటే రకరకాల రూమర్లు, రకరకాల పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ విజయ్ కుమార్ అనే స్టూడెంట్ స్నేహితురాలు ఉంది కదా, ఆ స్నేహితురాలు ఒంగోలుకు సంబంధించిన, అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకుడి యొక్క కూతురు కాబట్టి దీన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. ఇక ఈ కాలేజీ విద్యార్థుల సైడ్ నుంచి కనుక చూసినట్టయితే మనం వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బయటాయించడం కూడా జరిగింది కాలేజీ బయట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. పోలీస్ సైడ్ నుంచి ఏంటంటే అక్కడ హాస్టల్లో, అక్కడ పరిసర ప్రాంతాలన్నీ సెర్చ్ చేసాము, సీక్రెట్ కెమెరాలు అయితే మాకేం లభ్యం అవ్వలేదని చెప్పి పోలీస్ సైడ్ నుంచి కొన్ని వార్తలు అయితే లీక్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి విషయాలని గోప్యంగా ఉంచుతారు. ఒకవేళ నిజంగా అక్కడ కెమెరాలు దొరికినా, నిజంగా వీడియో రికార్డింగ్ జరిగినా కూడా ఇదంతా ఏంటంటే 300 వీడియోలు అంటే మరి ఆ కాలేజీలో హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు పూర్తి వివరాలు అయితే మనకు పూర్తిగా తెలియదు. అంటే సుమారుగా 200 మంది 300 మంది విద్యార్థులు కనుక ఉన్నా కూడా వాళ్ళందరి జీవితాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి నిజంగా ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు కనుక పాల్పడినట్లయితే కూడా దాన్ని బయటికి రానివ్వకుండా దాన్ని కొంత కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది 200 మంది 300 మంది విద్యార్థుల యొక్క జీవితానికి సంబంధించిన వ్యవహారం. ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తే ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలు ఏంటంటే ప్రభుత్వం కొంత గోప్యత పాటిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ మంది విద్యార్థులకు సంబంధించిన జీవితాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కొంత గోప్యత పాటించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ విజయ్ కుమార్ అనే విద్యార్థిని మాత్రం కొంత రూమ్లో బంధించి పెట్టినట్టుగా బయట గళ్ళు వేసి లోపల ఉంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. తర్వాత విద్యార్థినులు అక్కడ ధర్నాలు చేస్తున్న వీడియోలు కూడా మీకు ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ విజయ్ కుమార్ అనే స్టూడెంట్కి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం మనకి ఇక్కడ ఏదో జరిగిందని అలా అనిపిస్తుంది. ఎందుకంటే అతను కొంత ముభావంగా ఉన్నాడు. తర్వాత కొంత తప్పు చేసినట్లుగానే అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, అతను అక్కడ కూర్చున్న తీరు కానీ మనకి ఆ వీడియోలో మనకు అర్థమవుతుంది. ఆ తప్పు చేయని వ్యక్తి అయితే అతను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, కొంత నిటారుగా కూర్చుని ఉండగలుగుతాడు. అక్కడ ఏదో తప్పు జరిగింది కాబట్టి కొంత అతను పశ్చాత్తాపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకంటే ఇలాంటి విషయాల్లో అతను పశ్చాత్తాపడినా, నాకు తప్పు అయిపోయిందని ఒప్పుకున్నా కూడా అతను అలాంటి వాళ్ళని క్షమించకూడదు. ఎందుకంటే అది ఒకళ్ళిద్దరి జీవితాలు కాదు, అది సుమారుగా 200-300 వీడియోలు రికార్డ్ చేశారంటున్నారు. అంటే ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఇప్పుడు ఆ వీడియోల్లో బహిర్గతమై ఉంటాయి. మరి ఈ వీడియోలన్నీ తీసుకెళ్ళి వేరే వెబ్సైట్లకు అమ్మారంటున్నారు. అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక విషయాన్ని పూర్తిగా చెప్పేంత వరకు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మొద్దు అనేది నా మనవి. ఎందుకంటే అక్కడ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు సంబంధించిన చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరికీ తెలుసు కదా, ఇక పలానా అమ్మాయి పలానా గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంది అంటే ఆ అమ్మాయి వీడియోలు రికార్డ్ చేశారంట అనేది ఇప్పుడు స్ప్రెడ్ అయిపోద్ది. ఆల్మోస్ట్ ఇప్పుడు రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయిపోయింది ఈ విషయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో, జాతీయ మీడియా సంస్థల్లో కూడా ఈ వార్తలు ప్రస్తుతం ఈ గుడ్లవెల్లేరు కాలేజీ నుంచి వార్తలు వస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటి, మన స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ కాలేజీలో చదివే అమ్మాయిలకు సంబంధించిన బంధువులు,
వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుస్తుంది. వాళ్ళ దృష్టిలో ఏముంటుంది, ఇప్పుడు ఇదిగో మన అమ్మాయికి సంబంధించిన న్యూడ్ వీడియో రికార్డ్ చేశారంట, లేదా బాత్రూంలో కెమెరాలు పెట్టి రికార్డ్ చేశారంట అనే వార్త మొత్తం గుప్పమని వాళ్ళ బంధువర్గాల్లో వినిపిస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి రేపొద్దున ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, లేదా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కూడా తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి వార్తల్ని విపరీతంగా స్ప్రెడ్ చేయడం, అక్కడేదో కెమెరాల్లో 300 వీడియోలు తీశారు, 400 వీడియోలు తీశారని చెప్పి ఏవేవో తమ్మునేలు తయారు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తే సోషల్ మీడియాలో వ్యూస్ వస్తాయి, కరెక్టే. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మాయిల జీవితాల గురించి కూడా మనం ఆలోచించాలి. దీన్ని జస్ట్ ఒక వార్తలాగా ప్రచురిద్దాం, ఒక వార్తలాగా చెప్పండి అంతవరకు. అంతేగాని ఆ వీడియోలు అట్టయింది, ఆ వెబ్సైట్కి అమ్మారంట, ఇలా వీడియోలు తీశారంట, ఇన్ని 100 వీడియోలు తీశారంట అని ఇలా ఉన్నది లేనిది కొంత యాడ్ చేసి, మసాలా యాడ్ చేసి చెప్పడం వల్ల ఏంటంటే మీకు వ్యూస్ వస్తే రావచ్చు, కానీ వాళ్ళ అమ్మాయిల జీవితాలన్నీ దీంట్లో ఈ విషయంలో అమ్మాయిల జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరిస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు చెప్పకపోవడమే మంచిది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఒకవేళ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి నిజంగానే ఈ దుర్మార్గుడు అలాంటి చేష్టలకు పాల్పడి నిజంగానే అంత వీడియోలు కనుక రికార్డ్ చేసి కనుక ఉంటే వాడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అంటే ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి అతనికి సహకరించిన ఆ అమ్మాయిని కూడా కఠినంగా శిక్షలు పడేలాగా చర్యలు తీసుకోవాలి. అట్లా అంతేకాకుండా కొంత ఆ వీడియోల విషయంలో కూడా కొంత గోప్యత అయితే పాటించాలి. దానికి సంబంధించిన వ్యవహారాలని సమాజంలోకి రాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఆ వీడియోలన్నీ కూడా మరి ఎక్కడ ఉన్నాయి, రికార్డ్ చేసి ఎక్కడ దాచారు, లేదా ఏదైనా వెబ్సైట్లో అప్లోడ్ చేసేసారా ఏంటనేది ఇంకా పూర్తి సమాచారం లేదు. కాబట్టి కొంత అవి కూడా ప్రజాబాహుళ్యంలోకి వెళ్లకుండా వాటిని అడ్డుకుని కొంత వాళ్ళ జీవితాలను కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కూడా మనం 2 ముక్కలు మాట్లాడుకోవాలి. ఈ ఇంజనీరింగ్ కాలేజీ 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజీకి చాలా మంచి పేరు ఉంది. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరగక ముందు వరకు కూడా ఈ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అంటే ప్రముఖంగానే మంచి స్థానంలో ఉంది. అంటే ఇది కాకినాడ JNTU అఫిలియేషన్లో ఈ కాలేజీ నడుస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ కాలేజీకి పెద్ద మాయన మచ్చలాగా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఈ కాలేజీ యాజమాన్యాలు కూడా ఇప్పుడు స్పైల్ లాగా కొంతమందిని నియమించుకోవాలండి. ఇప్పుడు హాస్టల్స్లో అన్ని 100 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఏ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ కదలికలు ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఒక వార్డెన్ మాత్రమే దృష్టి పెడితే ఇలాంటి విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇలా ఏదో జరిగిపోయిన తర్వాత బయటకు వచ్చినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను 300 వీడియోలు రికార్డ్ చేసేంత వరకు కూడా ఈ విషయం బయటకు రాకుండా ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత బయటకు వచ్చినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ యాజమాన్యాలు కూడా ఖచ్చితంగా ఈ హాస్టల్స్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడంతా ఫ్రీడమ్ అని చెప్పి ఫ్రీడమ్ కోరుకుంటున్నారని చెప్పి ఫ్రీగా వదిలేయడం, తల్లిదండ్రుల సైడ్ నుంచి కూడా కాలేజీ యాజమాన్యాల మీద ఇదే ఒత్తిడి వస్తుంది. మా పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు, ఫ్రీగా వదిలేయండి అని ఒక యాంగిల్లో మాడుతున్నారు. ఇంకో యాంగిల్ ఏంటంటే మా పిల్లలకి అత్యధిక మార్కులు రావాలి, మా పిల్లడికి ర్యాంకులు రావాలని చెప్పి ఇంకో యాంగిల్లో వ్యవహరిస్తున్నారు. అంటే అయితే అటు లేదా ఇటు ఉంటున్నారు తల్లిదండ్రులు కూడా. కాబట్టి ఏంటంటే ఇలాంటి వ్యవహారాల్లో యాజమాన్యాలు కూడా కొంత ఏర్పాటు చేసుకోవాలి. స్పైల్ని అంటే కొంత గూఢచార వ్యవస్థను కూడా డెవలప్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్కే కొంత ఆ బాధ్యత అప్పగించాలి. అంటే అక్కడ హాస్టల్లో ఏం జరుగుతుంది, ఏ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అనే దాని మీద వాళ్ళ స్టూడెంట్సే దృష్టి పెట్టి దాన్ని మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకొచ్చే విధంగా కొంత వ్యవస్థను కనుక ఏర్పాటు చేసుకుంటే, గూఢచార వ్యవస్థను కనుక ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎవరన్నా దుర్మార్గపు మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా స్టూడెంట్స్ ఇలాంటి పనులు చేసినా కూడా వెంటనే మేనేజ్మెంట్ దృష్టికి వస్తే వాటిని ఆదిలోనే అణిచివేయచ్చు అనమాట. అంటే ఆదిలోనే తుంచివేయచ్చు. కాబట్టి ఏంటంటే యాజమాన్యాలు కూడా ఇలాంటి వ్యవహారాల మీద దృష్టి పెట్టి ఉంచాలి. పూర్తిగా వాళ్ళని ఫ్రీగా వదిలేయడం కాకుండా ఏదో వాళ్ళకి చదువులు చెప్తున్నాం, ఏదో వార్డెన్ని వాడి మీద అధికారం చెలాయించడం ఒక వార్డెన్ వేసాం, వాళ్ళే పిల్లల్ని కంట్రోల్ చేసుకుంటా చేస్తారు అనే ఉద్దేశమే కాకుండా, అనే ద్వారంలోనే కాకుండా కొంత స్పై కూడా జరగాలి ఈ స్టూడెంట్స్ మీద. హాస్టల్స్లో మరీ ముఖ్యంగా ఈ మహిళా హాస్టల్లో ఖచ్చితంగా ఈ స్పై అనే వ్యవస్థను ఏర్పాటు చేసి తీరాలి ఖచ్చితంగా. కాకపోతే స్పై అంటున్నామని చెప్పి మళ్ళీ వార్డెన్లు ఎవరో బయట నుంచి రిక్రూట్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టడం, మళ్ళీ వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయడం కాదు. ఆ స్టూడెంట్స్లోనే కొంతమంది సెలెక్ట్ చేసుకుని కొంతమందికి కొన్ని డ్యూటీలు కేటాయించడం, అట్లా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఏంటంటే ఇలాంటి వ్యవహారాలన్నీ ఉంటే ఇమీడియట్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆదిలోనే వీటిని జరగకుండా మనం కట్టడి చేయవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.